హలో ఫ్రెండ్స్, ఈ లక్షణాలు కానీ మీలో కనబడితే మీరు కొంచెం జాగ్రత్త పడండి, ఎందుకంటే మీ కిడ్నీలు డాంజర్లో ఉండొచ్చు. నెంబర్ 1, చేంజెస్ ఇన్ యూరినేషన్. సాధారణంగా మీరు వెళ్లేదానికంటే ఎక్కువ సార్లు లేదా తక్కువ సార్లు యూరిన్ కానీ వెళ్తూ ఆ యూరిన్ బబ్లీగా లేదా ఫోమీగా వస్తుంటే ఒకసారి మీరు డాక్టర్ని కలవడం మంచిది, ఎందుకంటే ఇట్ ఈస్ ఎర్లీ ఇండికేషన్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లం. నెంబర్ 2, ఫ్యాటిగ్యూ అండ్ వీక్నెస్. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటే ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హార్మోన్ మన శరీరానికి ఆక్సిజన్ ని క్యారీ చేసే రెడ్ బ్లడ్ సెల్స్ అయితే తయారు చేస్తుంది. ఇక ఎప్పుడైతే కిడ్నీ పనితీరు మందగిస్తుందో ఎరిథ్రోపోయిటిన్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. సో దీనివల్ల మన శరీరంలో రక్తహీనత ఏర్పడి అలసటగా ఉండడం, నీరసంగా ఉండడం జరుగుతుంది. స్వెల్లింగ్ ఇన్ యాంకిల్స్ అండ్ ఫీట్. సాధారణంగా మన కిడ్నీలు చేసే పని మన శరీరంలో ఉండే ద్రవాలను అయితే ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే ఆ ఫ్లూయిడ్స్ అనేవి యాంకిల్స్ మరియు ఫీట్ భాగంలో చేరి స్వెల్లింగ్ గా తయారవుతుంది. నెంబర్ 4, డ్రై స్కిన్ అండ్ పర్సిస్టెన్స్ ఇచ్చింగ్. కిడ్నీలు మన బ్లడ్ లో ఉండే వేస్ట్ అండ్ టాక్సిక్ మెటీరియల్స్ ని క్లీన్ చేస్తూ ఉంటాయి. ఇక ఎప్పుడైతే కిడ్నీలు ఈ ప్రాసెస్ ని చేయలేకపోతాయో మన బ్లడ్ లో వేస్ట్ అండ్ టాక్సిక్ మెటీరియల్స్ ఎక్కువై మన చర్మం డ్రై అయిపోవడం అండ్ ఇచ్చింగ్ రావడం లాంటివి జరుగుతుంది. నెంబర్ 5, వికారంగా ఉండడం, వాంతులు రావడం. కిడ్నీ సమస్య ఉన్న వ్యక్తుల్లో రక్తంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల వికారంగా ఉండటం, వాంతులు రావడం, నాలుగుపై ఉండే టేస్ట్ బడ్స్ పనితీరు తగ్గడంతో రుచిని కోల్పోవడం లాంటివి జరుగుతుంది. నెంబర్ 6, నిద్ర లేకపోవడం. కిడ్నీ సమస్య వల్ల మన శరీరం నుండి మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. సో దీంతో ప్రోటీన్ల లోపం వల్ల కళ్ళ చుట్టూ ఉబ్బడం, నిద్ర లేకపోవడం లాంటి లక్షణాలు అయితే కనబడుతుంది. సో పైన చెప్పిన ఈ లక్షణాలు కానీ మీలో కనబడితే వెంటనే మీరు డాక్టర్ని కలవడం మంచిది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి.